చిత్తశుద్ధి ఏమాత్రమూ ఉండదు, ప్రాజెక్టులపైన అవగాహన ఉండదు, కేవలం కల్లిబొల్లి మాటలు మాట్లాడుకుంటూ రావటమే. ఏం చేశావు నీ హాయంలో? దాదాపుగా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు. ఏం చేశారు ఈ ప్రాంతానికి? రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి హాయంలో. అలాగే ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ ఏర్పరిచినటువంటి ఘనత, హిందూపురం పుట్టపర్తి జిల్లా కానీ ఏర్పరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ ఒక పక్కన శ్రీ సిటీని రాజశేఖర్ గారు డెవలప్ చేస్తే, కొప్పర్తిని ఆ రోజు ఆయన ఆలోచనకు అనుగుణంగా జగన్మోహన్ గారి పీరియడ్లో కొప్పర్తి సెజ్ కానీ, ఓరొక్కలు సెజ్ కానీ లాంటివన్నీ వీళ్ళ పీరియడ్లో చేస్తూ వచ్చినవి. ఈరోజు ఓరొక్కల దగ్గర జరుగుతున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వాటర్ రిసోర్స్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినవి. పరిశ్రమలు వచ్చినా, ఇరిగేషన్ అభివృద్ధి చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన రాయలసీమ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా అది జగన్ గారు పీరియడ్లో, రాజశేఖర పీరియడ్లో జరిగినాయి. మీరు ఏ రకంగా చేయకుండా అన్యాయం చేస్తూ ఇప్పుడు మళ్ళీ నోరు మెదపకుండా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన చూస్తా ఏదో ఇంకో భ్రమలు కల్పించే విధంగా పోలవరం నుంచి సోమశిల కలుపుతామని ఒకరోజు, పోలవరం నుంచి బనకచెర్లకు రాసుకొస్తామని ఒకరోజు, ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్తూ సమయం వృధా చేస్తున్నారు. రియాలిటీగా అసలు ఆలోచన చేయటం లేదు. ఇది చాలా ద్రోహం. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది. కనీసం ఈరోజు నువ్వు ఢిల్లీకి కొడుకు ఒకసారి, నువ్వు కుమారుడు ఒకసారి, నువ్వు ఒకసారి, వారానికి 2 పరిగెత్తున్నారు. అక్కడ ఈవెంట్స్ అంటూ షో చేస్తున్నారు. ఏంటి ఉపయోగం? అక్కడ మీ షో అప్లు, బిల్డప్ల కోసమే చేస్తూ వందల వేల కోట్లు ప్రజాసొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. 71 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్కి ముఖ్యమంత్రి స్థాయిలో, 77-80 సార్లు ఆయన డిప్యూటీ సీఎం గారు. మరి లోకేష్ గారు కూడా దాదాపుగా 70-80 సార్లు. అందరికీ ముగ్గురికి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక కాన్వాయిలు. గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే కరోనా అటువంటి పరిస్థితులలో ఇళ్లలో దాంకొని ఉన్నారు. వీళ్ళు ఈరోజు ప్రజాసేవ గురించి, ప్రజల గురించి, రాష్ట్ర స్టేజ్ గురించి మాట్లాడతారు. మీరు అధికారంలో ఉండి అక్కడి నుంచి పరిపాలన అందించకుండా 70-75 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్కు వస్తా వృధా చేస్తూ స్పెషల్ ఫ్లైట్లలో మరి ఈవెంట్ అని చెప్పి ఢిల్లీకి పోతా వారానికి ఒకసారి. ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయా? ఏదైనా చేస్తున్నారా? ఆల్మట్టి పైన ప్రజా సంఘాల వాళ్ళు కానీ, మిగిలినటువంటి న్యూట్రల్ పీపుల్ కానీ, రైతులు కానీ, రైతు సంఘాల వాళ్ళు కానీ అందరూ ఏకతాటిపైకి రావాలి. అందరూ కలిసి పోరాటం చేద్దాం. మేము ఎంతకైనా సపోర్ట్ చేస్తాము. మేము ఎవరు వెనకైనా నడచడానికి సిద్ధము ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం. ఈ ప్రాంతానికి భవిష్యత్ తరాలకు సర్వనాశనం చేసేటువంటి ప్రక్రియ అక్కడ ఆనాడు 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జరిగింది ఆల్మట్టిలో. మళ్ళీ ఇప్పుడు ఈయన సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు మళ్ళీ నడుస్తాం. ఇది దుర్మార్గం కాదా? ఇది ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్పులు అంటారు, ఎదురుదాడికి దిగుతారు. ఎదురుదాడికి దిగేది కాదు ప్రజాస్వామ్యం అంటే. మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే సరైన క్లారిటీ ఇవ్వండి. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలా, ఏ రకంగా మనం అందరం కలిసికట్టుగా పోదామన్నటువంటి ఆలోచన చేయండి. అంతేగాని దుర్మార్గంగా వ్యవహరించి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేయగాకండి. 16 నెలల పరిపాలనలో ఎవరు మంచిగా ఉన్నారు చెప్పండి? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం చేసావు, యువతకు అన్యాయం చేసావు, ఉద్యోగస్తులకు అన్యాయం చేసావు, రైతులకు అన్యాయం చేసావు. చూస్తే వీళ్ళ పరిపాలనలో మొదటి రోజు నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా కూడా ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో దాదాపుగా రైతు భరోసా కింద 40,000 ఇవ్వాలి. 2వ సంవత్సరం పూర్తి అయ్యడానికి 5,000 ఇచ్చి అంతా ఇచ్చేసా అంటాం. మరొక పక్క ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట వేసుకున్న వాళ్ళకు యూరియా కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి రైతులపైన ఉంది. ఏ పంట, టమాటా నుంచి మిర్చి దగ్గర నుంచి ఏ పంటకు, మామిడి అన్నీ కూడా ఏ పంట చేతికి వచ్చి ₹1 తెచ్చుకుందామన్న పరిస్థితులలో ఎప్పుడు రైతుకు మేలు జరగల. మహిళలకు అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు డ్వాక్రా రుణాల మాఫీలో మొత్తము 3 విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు. ఒక పక్కన ఆ డబ్బులు మహిళలకు పడ్డాయి, మరొక పక్కన క్రమం తప్పకుండా 0 వడ్డీ వచ్చేది, మరొక పక్కన చేయూత, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది. ఈరోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు 1,500 ఇస్తానన్నావు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు. ఎక్కడ ఉంది? మహిళలను అన్యాయం చేస్తావు, రైతులకు అన్యాయం చేస్తావు. ముఖ్యంగా యువత
మీరు పిల్లలను పుట్టించుకోండి, ఎంతమందినైనా కనండి. గతంలో పాపులేషన్ సెన్సస్ అనేటువంటిది 70 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దేశంలో అవేర్నెస్ క్రియేట్ చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఆ టైంలో కుటుంబ నియంత్రణ గురించి. అవన్నీ ఏం ఆలోచన చేయకుండా జపాన్లో అట్లుంది, ఇక్కడ ఇట్లుంది, మీరు పిల్లలు కనండి ఎంతమందినైనా అంటావు. మరి ఏం చేస్తున్నావు యువతకి? ఆ యువతను సర్వనాశనం చేస్తున్నావు. ఎక్కడ చూసినా గంజాయి, రౌడీజం పెంచి పోషిస్తున్నావు. గంజాయితో విచ్చలవిడిగా స్కూళ్ళల్లో కాలేజీలలో విచ్చలవిడితనం అయిపోయింది. ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించావా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లో దాదాపుగా 1,40,000 ఒకటే స్ట్రెచ్తో ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడో ఇస్తానని చెప్పి అది గత ప్రభుత్వంలోనే 7,000 డిఎస్సి ఇచ్చినంటే అది ఏదో 16,000కి చేసి అది కూడా 2 సంవత్సరాలు పూర్తి అయ్యడానికి ఇప్పుడు చేసి ఏదో గొప్పలు సాధించిన అంటున్నావు. మరి 1,40,000 ఎక్కడ, 16,000 ఎక్కడ? ఇవి కాకుండా ప్రతి 50 ఇళ్ళకు ఒక మనిషికి అది బీదోడు ఏదో రకంగా అక్కడ యువత ఉండని, మహిళలు ఉండని 5,000 జీతం అని చెప్పి దాదాపుగా 3 లక్షల మందికి ఇచ్చేవారు. నువ్వు వాళ్ళకి 10,000 ఇస్తారని చెప్పి అది మోసం చేస్తుంది. ఈ రకంగా యువతను ద్రోహం తలపెడుతున్నావు. ఎటువంటి ప్రాజెక్ట్స్ రానియకుండా ఊరికే మభ్యపెట్టిన మాటలు చెప్పుకుంటూ పోతున్నావు. ఏ రకంగా యువతకు మేలు చేయకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని మాట్లాడుతున్నావు. యువతకు మోసం చేస్తుంది. ఇంకా ఉద్యోగస్తులైతే దారుణంగా మోసం. వాళ్ళకి రావాల్సిన 4 డిఏల గురించి ఇంతవరకు మాట్లాడలేదు, పిఆర్సీ గురించి ఆలోచన లేదు, సిపిసి గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు. ఎన్నికల ముందు మాత్రం వదలకూడదు, అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్పి వాళ్ళు అవమానకర రీతిలో ఉద్యోగస్తులు ఇబ్బందులు పెడుతూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా నీ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోస్టింగ్లు నీకు అనుకూలమైన లేకపోతే పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదే ప్రజాస్వామ్యంలో చేయాల్సిన ప్రక్రియ? అన్ని రంగాలలో యువతని, ఉద్యోగస్తుల్ని, రైతులను, మహిళలను అందరినీ మోసం చేసి మీరు విచ్చలవిడిగా మీ లగ్జరీస్ లావిష్ కోసం హైదరాబాద్కు వస్తూ తిరుగుతూ పోతున్నారు. ఎంత మోసం! 15 లక్షల కోట్లు, 10,000 కోట్లు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. 15 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు అని అందరూ ప్రచారం చేశారు. కేవలం 3 లక్షల కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అప్పులు చేస్తే, ఆయన అప్పులు 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు చేస్తున్న 1.5 సంవత్సరంలోనే దాదాపు 2 లక్షల కోట్ల పైన నువ్వు ఈరోజు రాష్ట్రానికి అప్పులు చేసి ఏ రకంగా ప్రజలకు కూడా ఇవ్వటం లేదు. తను చేసినటువంటి ప్రతి రూపాయి, కరోనా టైంలో ఆదాయాలు పడిపోయినా ఉద్యోగస్తులకు జీతాలు ఏ రోజు ఒక్క రోజు కూడా మిగతా రాష్ట్రాల మాదిరి కారణాలు చెప్పి ఎగ్గరగొట్టు కూడా జీతాలు ఇస్తూ అందరినీ సంక్షేమం వైపు నడిపించి ప్రతి ఇంటికి మేలు జరిగే కార్యక్రమం జరిగేది. ఈరోజు ఏమైనా చేస్తున్నా, పబ్లిసిటీ చేస్తున్నావు, అప్పేమో పెరిగిపోతా ఉంది. దీనికి నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎదురుదాడి చేయడం కాదు, నెగ్లెక్ట్గా అవతలని చాలా ఇదిగా అవమానించే విధంగా ప్రవర్తించడం, మనుషులపైన దుర్మార్గంగా మాట్లాడడం, కేస్ స్టడీలు అంటాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము మా ప్రయత్నం అంతా కూడా చేశాం. మీరు అధికారం వచ్చి 16 నెలలు అంతకుముందు అన్ని మాటలు మాట్లాడారు కదా, ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఏదో ఒకటి తీర్చలేకపోతున్నారు? అప్పుడు మా పైన అంత నిందలు పోపారు కదా, దాన్ని ఏదో కేస్ స్టడీ అన్నావు కదా, తీసుకొని దాన్ని ప్రూవ్ చేయి. ఎవరు తప్పు చేశారో శిక్షించు. ఎవరితో అంటున్నారు? నేను కేవలం ప్రజలను మోసం చెప్పేటువంటి రీతిలో వ్యవహరిస్తూ పోవటంలో మీ విధానం, అంతేగాని ప్రజలకు మేలు చేయాలంటే ఆలోచన లేదు. ఈరోజు ఒక తరాలు, భవిష్యత్ తరాలు అనేటువంటిది ఈరోజు కియా ప్రాజెక్ట్ వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ అనేది ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కట్టడం వల్ల అక్కడ నీరు చూసి వచ్చింది. ఈరోజు జైసల్మర్ లాగా మారిపోయి అనంతపురం జిల్లా గాలేరు నగి హంద్రీనివా వల్ల స్వరూపమే మారిపోయింది. మరొక పక్క ఈ గండికోట నిర్మించడం వలన ఎంత వాటర్ ఇదైంది, 27 టీఎంసీలకి నింపడం జరిగింది. గొల్లపల్లి రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు లేకపోతే ఊహించుకోవడమే భయమేస్తుంది. అటువంటి మంచి గొప్ప పనులు చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళకు మీ హయాంలో నువ్వేం చేసావు? నీ 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నా ఒక్కటన్నా మేలు చేసావా? ఏ ప్రాంతానికైనా మేలు చేయడం తలపెట్టావా? ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్స్, విమర్శించడము, నువ్వేదో చేసినట్టు గొప్పలు చెప్పుకోవడము, లేనిది క్రియేట్ చేసి చూపించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితులు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నిటికీ నువ్వే కారకులు అంటావు. ఎట్లా అవుతుంది సాధ్యం అది నీతో?